ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఐఆర్డిఐ రీసెంట్గా ఈ గ్రేస్ పీరియడ్ గురించి కొన్ని మార్పులను అయితే చేయడం జరిగింది. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఎల్ఐసి కూడా రీసెంట్గా ఒక సర్క్యులర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రీమియమ్స్ని మంత్లీ మోడ్లో పే చేస్తారో వాళ్ళకి ఈ గ్రేస్ పీరియడ్ని 15 డేస్గా ఫిక్స్ చేశారనమాట. అండ్ రిమైనింగ్ మోడ్ ఏదైతే ఉందో లైక్ క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ ద్వారా ప్రీమియంని పే చేసే వాళ్ళకి ఈ గ్రేస్ పీరియడ్ని 30 డేస్గా ఫిక్స్ చేశారనమాట. సో ప్రీవియస్ కూడా ఇలాగే ఉండేది, కానీ చేంజ్ ఏంటంటే ఇంతకుముందు ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పేమెంట్ మోడ్ చేసే వాళ్ళకి 1 మంత్ నాట్ లెస్ దెన్ 30 డేస్ ఇలా ఒక సెంటెన్స్ని మెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే 30 డేస్ అని ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకొన్ని చేంజెస్ ఏంటంటే